అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది, మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేస్తుంది. మీకు వారు సరైన వారా కాదా ఈరోజు తెలిసి వస్తుంది. ఈ సమయం మీరు వృధా చేయకండి. ఈరోజు మీకు చాలా విలువైనది. మీ కంపెనీల నుండి కొంతమందికి ఈరోజు ఉద్యోగం కొరకు చేసేటటువంటి ప్రయత్నాలు మంచి కంపెనీల నుండి లభించడం జరుగుతుంది. ఉద్యోగం కొరకు వార్త అనేది అందుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆశీస్సులను ఈరోజు మీకు అందుకుంటారు. ప్రశాంతతను కలిగించే రోజు కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయంచాలకంగా సంతోషాన్ని ఈరోజు తెస్తుంది. మీ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సమయం మంచిగా ఉంది. తలచిన పనుల్లో కొంత అడ్డంకి ఎదురైనా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. పోస్టల్ అయితే ఈరోజు చూసినట్లయితే ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆదాయ ప్రయత్నాల వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. బాకీలు వసూలవుతాయి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. ఇక ఈరోజు గులాబీ రంగు దుస్తులను దానం చేయడం వల్ల మహిళలకు శుభవార్తలు అందుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా దోషాలు పరిహారం అవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు సాపేక్ష ఆరోగ్యం మీ ఆందోళన కలిగిస్తుంది. ఆదాయాన్ని తగ్గించే విధంగా ఉన్నటువంటి విషయాలను దూరం చేసుకోండి. చింతపడాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు మీరు మునుపటి తప్పుల నుండి నేర్చుకోవడం ద్వారా వర్తమానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ పనులను క్రమ పద్ధతిలో చేయడం, సమన్వయం చేయడం మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. ఈరోజు ఆదాయం మెరుగే లక్షణాలను కనిపిస్తున్నాయి. మతపరమైనటువంటి ఆర్గనైజింగ్ ప్రణాళికలు ఇంట్లో తయారు చేయబడతాయి. కలుషితమైన వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, లేకపోతే అనారోగ్యం ఏర్పడే అవకాశాలున్నాయి. లక్కీ సంఖ్య 69, లక్కీ కలర్ గోధుమ. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయ, మరి శివలింగానికి పాలాభిషేకం చేయటం ద్వారా, మరియు 7 బ్రాహ్మణులకు అన్నదానం చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి, అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.